ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు హాజరు కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు మనల్ని ఓట్లు వేసి ఎంపీటీసీలుగా గెలిపిస్తారు. అదే అనుసంధానంతో మనం గ్రామాలలో ఉండే సమస్యలను వారికి అనుకూలంగా ఏం జరుగుతుంది, ఏం కావాలో వాళ్ళ అవసరాలను తెలుసుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశానికి హాజరై ఉన్నతాధికారులను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ జరిగే మీరు వచ్చే పనులు కానీ అక్కడ ఉన్న సమస్యలు కానీ వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పి వాళ్ళ నుండి ప్రజలకు సేవ చేసే పద్ధతిలో ఎంపీటీసీలు ఉన్న పాత్ర ఉంటుంది. కానీ ఈ 3 నెలలకు జరిగే సమావేశంలో ఇప్పటి వరకు అన్ని మీటింగ్లు జరిగినాయి. ఈ 5 సంవత్సరాల పీరియడ్లో లాస్ట్ మీటింగ్లో ఇంతకుముందుకున్న ఎంపీ మోహన్ రెడ్డి గారిని వారికి పదవులను తొలగింది కాబట్టి వైస్ ఎంపీగా కొనసాగుతున్న నాకు బాధ్యతలపై చెప్పింది. అదే బాధ్యతల ప్రకారం ఈరోజు మీటింగ్ జరిగేది ఉంటే కానీ ఎంపీటీసీ ఒక ఎంపీటీసీ తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాలేకపోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే దీనికి కారణాలు ఏమని భావించవచ్చు? అంటే ఏదైనా ఉన్న ఎంపీటీసీలు కొందరు పార్టీ మారడంతో అవతల పార్టీ వాళ్ళకు కొంచెము మెజార్టీ సభ్యులు అక్కడ ఉన్నారు కాబట్టి మా దగ్గర ఉన్న సభ్యులంతా 4 ఉన్నాము. 4 ఒక అతను మాజీ ఎంపీ గారు ఉన్నారు కాబట్టి వారు రాకపోవచ్చు. మిగతా 2 రావాలి, నాతో పాటు ఒకరే వచ్చారు. మిగతా అందరూ వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళకి రావాలి కానీ ఎవరు రాలేదు. అంటే సమావేశం వాయిదా పడ్డది అంటున్నారు కదా, రేపు వస్తారని మీరు ఏమన్నా భావిస్తున్నారా? మీ పార్టీకి సంబంధించిన వాళ్ళతో పాటుగా ఇతరులు కూడా? మా పార్టీకి సంబంధించిన వాళ్ళు 1-2 వస్తుండొచ్చు ఉన్న వాళ్ళు వస్తారా రావడం చెప్పేసి వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా జరిగే మీటింగ్, పార్టీకి దీనికి సంబంధం లేదు. ప్రజల సమస్యలు తీసుకొచ్చి అక్కడ చెప్పి చర్చించుకునే సభలో వాళ్ళే రాకపోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు మనకు ఓటు వేసి గెలిపించినందుకు వాళ్ళకి చేసే విధానం మనం అక్కడ చిత్తనే కదా మనకు తెలిసి వాళ్ళ సమస్యలను మనం తీసుకోవడం, వాళ్ళకి చెప్పడము, వాళ్ళ ఉన్న సమస్యలను తీర్చడమే కదా వాళ్ళకి చేసే పని. పార్టీలకు అతీతంగా ఉండి ఇక్కడ వచ్చి వాళ్ళకి రేపు జరిగే మీటింగ్ కింద వస్తారని భావిస్తున్నాను. రాలేదంటే ఇక వారికి ఉంది. అంటే పార్టీ మారాలని మీ పైన ఏదైనా ఒత్తిడి ఉందా? పార్టీ మారాలని ఇప్పటి నుంచి కాదు, ఎప్పటికల్లా మామూలు అడుగుతున్నారు కానీ నేను ఎప్పుడు అంటే ఇదే ప్రధాన కారణం అని భావించవచ్చా? మీరు పార్టీ మారలేదు కాబట్టి ఎంపీటీసీలు మీ వైపు లేరు, మీకు మద్దతు తెలపడం లేదని లేదు. ఈ రోజు నిన్న అయితే అంత ఏం అడగలేదు, మామూలుగా అడిగింది కానీ నేను సమాధానం చెప్పిన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి టీఆర్ఎస్ పార్టీకి నేను వచ్చి 1 year కానీ మళ్ళీ పార్టీ మారడం అనేది నాకు ఇష్టం లేదు. మా రాని చెప్పాను తర్వాత రమ్మని అనే వాళ్ళు అట్లా అని మాత్రం వాళ్ళు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఎవరు పార్టీ రమ్మని చెప్పి సెపరేట్గా అడుగుతారు.